ప్రతి అడుగు దేశం కోసం అమరులైన వీర జవాన్ల కుటుంబం కోసం. ఏంటి అనుకుంటున్నారా? ఈ వైజాగ్లో క్రికెట్ మ్యాచ్, అది కూడా సినీ తారలు, రాజకీయ నాయకులతో ఈ మ్యాచ్ని నిర్వహించడం జరుగుతుంది. ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో. మరి ఈ స్టేడియంలో ఆడిన ప్రతి ఆటకి వచ్చిన ప్రతి పైసా కూడా ఇది వీర జవాన్ల కోసం, వారి వీర జవాన్లు ఎవరైతే అమరులైన వారి కుటుంబాల కోసం ఖర్చు పెడుతున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. ఈ రోజు మనం వైజాగ్ లోని స్టేడియంలో, క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 జరగబోతోంది. ECL 2 సీజన్. అయితే మరి ఇక్కడ పాల్గొనేందుకు సినిమా యాక్టర్లతో పాటు సీరియల్ యాక్టర్స్, అలాగే పొలిటీషియన్స్ కూడా పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు. మరి ఇక్కడ ఇప్పటికే స్టూడెంట్స్ చాలా మంది గ్రౌండ్ కి చేరుకొని ఈ మ్యాచ్ ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరి ఆ విశేషాలన్నీ మీకు చూపిస్తాను, రండి. ఈ ఆటను చూడడానికి ఈసారి కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్లకి పాస్లు ఇవ్వడం వల్ల ఎక్కువగా ఈ మ్యాచ్ కోసం స్టూడెంట్లు ప్రతి కాలేజీ నుంచి వచ్చారండి. అదొక స్పెషల్గా చూడొచ్చు ఈసారి గేమ్కి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే సెక్యూరిటీ, పోలీసులు కూడా బందోబస్తు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎందుకంటే సినిమా తారలతో పాటు పొలిటీషియన్స్, మినిస్టర్స్ వీళ్ళంతా కూడా వస్తున్నారు కాబట్టి ఈసారి బందోబస్తు కూడా చాలా గట్టిగానే పెట్టారనమాట. అంతా పాటు ఈ ECL సీజన్ 2 చూడడానికి ఆనందపురం నుంచి వచ్చారట. మరి వారి మాటల్లో తెలుసుకుందాము. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు అచ్చుబాబు, మాది ఆనందపురం. ఈ పాసులు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు? పాసులు వచ్చేసి మాకు ఫనన్న అని చెప్పేసి ఫనన్న, తర్వాత బీజేపీ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొత్స సురేష్ కుమార్ అన్న ఇచ్చారు. ఫ్రీగానే ఇచ్చారు. మాకే కాదు, మాతో పాటు సుమారుగా నాకు ఒక 200 పాసులు ఇచ్చారు. 200 పాసులు కూడా నేను ఆల్రెడీ అందరికి పనిచేయడం జరిగింది. అందరూ వస్తున్నారు కూడా. అయితే విషయం ఏంటంటే ఈ మ్యాచ్ అనేది చామ్లా ఫౌండేషన్ అనేది పెడుతుంది, అంటే కండక్ట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ గతంలో లాస్ట్ ఇయర్ కూడా మన హైదరాబాద్ లో పెట్టింది, సక్సెస్ అయింది. సేమ్ ఇదే కాన్సెప్ట్ మళ్ళీ ఇప్పుడు పెడుతుంది. పెడితే ఇక్కడ వచ్చినటువంటి అసలైనటువంటి అందరికి అంటే నచ్చినటువంటి విషయం, దీని ద్వారా వచ్చినటువంటి ఫైనాన్షియల్ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని మన ఆర్మీ జవాన్లకు సంబంధించిన కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది చామ్లా ఫౌండేషన్ పెట్టినటువంటి గొప్ప కార్యక్రమం. అందులోనే భాగంగా అంటే నార్మల్ గా సర్వసాధారణంగా మనకి ఏంటంటే ఒక ఎమ్మెల్యే గానీ, ఒక ఎంపీ, ఒక మినిస్టర్, లేకపోతే ఒక సెలబ్రిటీస్ ఎవరైనా సరే మనం వెళ్ళి కలవాలని అప్రోచ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ అపాయింట్మెంట్ ఉండడం లేకపోవడం జరుగుతుంది. అటువంటిది వాళ్ళందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే దాంతో పాటు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడడం అనేది చాలా ఇంకా ఇంపార్టెంట్ విషయం. కాకపోతే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్న టైం ఇచ్చి ఇక్కడికి వాళ్ళ పనులన్నీ మానుకొని 2 రోజుల పాటు పూర్తి సమయం ఇచ్చి ఇక్కడ ఆడుతున్నటువంటి సందర్భంగా నాకు తెలిసినటువంటి రీజన్ ఏంటంటే వాళ్ళు ఆడడం వల్ల వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో సమాజానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక రకమైన సేవా కార్యక్రమం కాబట్టి ఇది చేస్తే మంచిది అని చెప్పి రావడం జరుగుతుందని నా అభిప్రాయం. కానీ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు చామ్లా ఫౌండేషన్. ఎందుకంటే ఈ ఫౌండేషన్ పెట్టే కార్యక్రమం వల్ల ఈ రోజు ఆనందపురం నుంచి సుమారుగా 700 మంది యువకులు రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆల్ ఓవర్ విశాఖపట్నం మొత్తం మీద కూడా ఎక్కువ మంది జనం రావడం జరుగుతుంది. ఈసారి పాసెస్ కూడా చాలా మందికి దొరికాయని చెప్పాలి. ఈ మ్యాచ్ 25th, 26th 2 days జరుగుతుందన్నమాట. ఈ ప్లే గ్రౌండ్ స్టేడియంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రోబో. మరి ఈ రోబోని చూసారా, మనకేదో కుక్క వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దీన్ని చూసారా ఎలా ఆపరేట్ చేస్తున్నారు? గ్రౌండ్లో ఎంచక్కా తిరిగేస్తుంది. చూడడానికి కూడా అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదండి మ్యాచ్ గురించి విశేషాలు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.